ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు అనేక విషయాలు ప్రస్తావించారు. ఇలా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సంబంధించినటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతాం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీల్లో కూడా వైఫల్యం చెందిందనే దానికి చాలా స్పష్టమైనటువంటి ఉదాహరణ హెల్త్ కార్డులు. మీరు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి కోత మీద ఉన్నటువంటి శ్రద్ధ కనీసం డిజిటల్ కార్డు ఇవ్వడంలో కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత సాంకేతికపరమైనటువంటి మేము రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఇస్తున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి స్మార్ట్ కార్డు ఇవ్వడంలో ఎందుకు విఫలమైంది? 3,61,955 మంది పెన్షనర్లు, 4,38,594 మంది ఉద్యోగులు. వీళ్ళకు అదనంగా ఇంతకుముందు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు 4,98,000 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు. అంటే దాదాపుగా 15-16 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి ద్రోహం. మీరు కార్డ్స్ ఇవ్వరు. నెట్వర్క్ హాస్పిటల్స్ 943 ఉన్నాయని గొప్పగా జూన్ 7 నాడు డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. 17 నాడు ట్రస్ట్ వేసినారు. 30 మంది ట్రస్ట్ సభ్యులని చెప్పినారు. ట్రస్ట్లో ఉన్నటువంటి 13 మంది ట్రస్ట్ సభ్యులే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ వాళ్ళు ఈ ఆరోగ్య కార్డులు అమలవుతలేవు, డబ్బులు ఇస్తలేరు, మేము చెప్పిన మాట నమ్ముతలేరు, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుందని స్వయంగా ట్రస్ట్ సభ్యులే చెప్పినాక ఇక ఉద్యోగులు ట్రస్ట్ మీద విశ్వాసం ఏముంటుంది? ఈ డబ్బు ఎక్కడికి పోతున్నది? మేమిచ్చిన డబ్బు ఎక్కడికి పోతున్నది? ఏ నెట్వర్క్ హాస్పిటల్ కూడా మొన్న కాజా మైనుద్దీన్ అనేటువంటి టీచరు, సిద్దిపేటకు సంబంధించినటువంటి టీచరు 8.5 లక్షల రూపాయలు హాస్పిటల్లో కార్డు తీసుకపోతే నడవదు. 8.5 లక్షలు కట్టాలంటే ఏం చేయాలి? ఏ చావు తప్ప ఇంకొక మార్గం లేనటువంటి పరిస్థితి ఇలా సృష్టిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు, ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి, పరిపాలన అసమర్థతకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిదర్శనం అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే పెన్షనర్స్ సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపు 15,000 కోట్ల రూపాయల దాకా పెన్షనర్లకు ఇవ్వాలి. ఇక బట్టి విక్రమార్క గారు ఎప్పుడు చెప్పినా ప్రతి నెల 2,000 ఇస్తున్నామని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగులకి కేవలం కమ్యూటేషన్ సంబంధించినటువంటి విషయం, జీపీఎఫ్కు సంబంధించినటువంటి కొన్ని మాత్రం వేసారు. కమ్యూటేషన్ ఎందుకు వేసిండ్రు? ఇది ఒక చరిత్ర. ఉద్యోగులు ఎవరైనా పెన్షన్ తీసుకుంటే 40% ప్రభుత్వం కమ్యూటేషన్ లీవ్ ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకుంటుంది. కమ్యూటేషన్ ఇవ్వకుంటే పెన్షన్లో కట్ చేయడానికి వీలు లేదు కాబట్టి కమ్యూటేషన్ మాత్రం వేసిండ్రు. కమ్యూటేషన్ ఎందుకు వేసారంటే ప్రతి నెల రికవర్ అవుతుంది డబ్బులు. అవి ప్రభుత్వం లోనుగా ఇచ్చేటువంటి డబ్బులు రికవర్ అవుతాయి. మొన్న ఇంకా విచిత్రం ఏంటంటే పోయిన నెల 29 నాడు వేసారు డబ్బులు కమ్యూటేషన్ లీవ్. మా జీపీఎఫ్కు మాకు మితి ఇయ్యరు, ఇంట్రెస్ట్ ఇయ్యరు. మా ఎన్కాష్మెంట్ లీవ్కు ఇంట్రెస్ట్ ఇవ్వరు. మా పెన్షనరీ బెనిఫిట్స్కి ఏది ఇంట్రెస్ట్ ఇవ్వరు. కానీ మీరు కమ్యూటేషన్ లీవ్కు సంబంధించిన డబ్బులు ఒకరోజు ముందేసినందుకు ప్రతి ఉద్యోగి దగ్గర ఇవాళ ఇంట్రెస్ట్ వసూలు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంట్రెస్ట్ వసూలు చేస్తారా మీరు ఒక్కరోజుకు పెన్షనర్ల దగ్గర నుంచి? మాకు ఇవ్వాల్సిన ఏమో కోట్లకు పోయినా ఇవ్వరు, కంటెంప్ట్కి పోయినా ఇవ్వరు. మా లీడర్లు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, మా
అనేక మంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించినా కూడా ఎన్నడూ కూడా మీరు వీటికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడరు. కానీ ఉద్యోగుల కమిటేషన్ లీవ్కు సంబంధించిన డబ్బుల మీద మరి ఇంట్రెస్ట్ వేసేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలకు ఎందుకు దిగుతున్నారని మేము చాలా స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నాం. డిఏలు 6 రావాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా డిఏలు పెండింగ్లో లేవు. ఒక ప్రజాపాలనలోనే పెండింగ్. రేవంత్ ప్రజాపాలనలోనే 6 డిఏలు పెండింగ్. 6 డిఏలు అంటే 3 సంవత్సరాల నుంచి డిఏలు లేవు. ఒక్కొక్క ఉద్యోగి 10,000 నుంచి 20,000 వరకు నష్టపోతూ ఉన్నాడు. ఇవాళ యుద్ధం కారణంగా ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇన్ని పెరిగినా ఒకవైపు హెల్త్ కార్డు ఇవ్వరు, పిఆర్సీ బెనిఫిట్స్ ఇవ్వరు, ఇంకొక వైపు డిఏ ఇవ్వరు. మరి ఏంది అసలు ఉద్యోగుల పట్ల మీ వైఖరి ఏంది అనేటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక పిఆర్సీ అయితే అడుగుడే బంద్ చేసారు, ఊసే లేదు పిఆర్సీది. రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా, తెలంగాణ చరిత్రలో కూడా 3 సంవత్సరాలు పిఆర్సీ రిపోర్ట్ రాకుండా ఉన్నది చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దక్కింది అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. పిఆర్సీ ఉండేదే 5 ఏళ్లకు గడువు. మీరు కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికే 3 ఏళ్ల గడువు తీసుకుంటే మరి పిఆర్సీ ఎప్పుడు అమలు అవుతుంది, ఎప్పుడు ఇస్తారు? ఈ విషయాలన్నీ కూడా మేము చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. రెండవది, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన మీరు హామీ ఇచ్చారు. సిపిఎస్ కనీసం సిపిఎస్ ఉద్యోగులు సభ పెట్టుకుంటామంటే పోలీసుల పర్మిషన్ లేదు. ఇలా తెలంగాణ ఎట్లయిపోయిందంటే ఒక మినీ ఎమర్జెన్సీగా మారిపోయింది. సంగ్రామ సభ పెడితే బీఆర్ఎస్ పక్షాన నిరుద్యోగ సంగ్రామ సభ పెడితే అనుమతి ఇవ్వరు, కోర్టుకు పోయి తెచ్చుకోవాలి. ఇందిరా పార్క్ దగ్గర సభ పెడితే కోర్టుకు పోయి తెచ్చుకోవాలి. ఈ ఉద్యోగుల సభ పెడతాము ఎల్బీ స్టేడియంలాని వాళ్ళు సిపిఎస్ ఉద్యోగులు తిరిగితే మీరు పర్మిషన్ ఇవ్వరా? ఏమైనా దేశద్రోహులా సిపిఎస్ ఉద్యోగులు? 70-80 వేల మంది కానిస్టేబుళ్ళు ఇవాళ శాంతి భద్రతలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళే ఇవాళ సిపిఎస్ మెంబర్లుగా ఉన్నారనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇవాళ 3 లక్షల మంది ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు ఉంటే మీరు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకి హామీ ఇచ్చి 3 ఏళ్ళు అయింది, ఇవ్వరు, దాన్ని పట్టించుకోరు, ఇప్పటి వరకు కమిటీ అయ్యారు. కనీసం సభ పెట్టుకొని ప్రజల దృష్టికి తీసుకొద్దామని సభ పెడితే కూడా మీరు కోర్టుకు పోయేదాకా పర్మిషన్ ఇవ్వరా? ఇది ఎమర్జెన్సీ విధించరా? రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారా? పోలీస్ రాజ్యంగా మార్చేస్తున్నారా? గా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి పోతామంటే మా శ్రీనివాస్ యాదవ్ గారిని, మా శ్రీనివాస్ గౌడ్ని, మా హరీష్ రావు గారిని ఇంటికంటే కాలు బయటకు పెట్టకముందే అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఆసుపత్రులు చూడొద్దు, ప్రజలకు చెప్పొద్దు, చివరికి ఉద్యోగులకు సంబంధించిన సభల మీద కూడా ఇదేం నిషేధం? ఇంత దుర్మార్గమైనటువంటి చరిత్ర తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యోగులు సభలు పెడతా అంటే ఎవరు ఏ ప్రభుత్వాలు అడ్డుకోలే. సరూర్ నగర్లో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఉద్యోగుల సభ జరిగింది. దానికి ఏం కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోలే. కేసీఆర్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, ఉద్యోగులు సభ పెట్టుకున్నారు. వాళ్ళ డిమాండ్లు చెప్పుకుంటారు, రేపు కూడా చెప్పుకుంటారు. ఎల్బీ నగర్లో వాళ్ళు 23 జిల్లాలు తిరిగి రేపు వస్తున్నారు ఇక్కడికి. సభకు పర్మిషన్ లేదని హైకోర్టుకు, ఇవాళ హైకోర్టు తట్టాల్సి వచ్చింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా హైకోర్టును తట్టాలి. పెన్షనర్లకు బకాయిలు కావాలంటే హైకోర్టు తట్టాలి, న్యాయం కావాలంటే హైకోర్టు దగ్గరకు పోవాలి. ఇక కోర్టులు తప్ప ఇంకా ఈ ప్రభుత్వం అసలు పనే చేస్తలేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా, అందుకే ఉద్యోగులు అడిగి వేసారైపోయిన ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ 3 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి అనేక సమస్యలు తెచ్చింది. మేము అనేక సార్లు ఉద్యోగ సంఘాల నాయకులుగా శ్రీనివాస్ గౌడ్ గారు, మేము, రాజేందర్ గారు, భుజంగరావు గారు, అనేక మంది, హమీద్ గారు, మా స్వామి గౌడ్ గారు అనేక సందర్భాల్లో ఈ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అని మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నపం చేసినాం, విజ్ఞప్తి చేసినాం. మాజీ నాయకులుగా, ఒక ఉద్యమ నాయకులుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి. ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ప్రతి సందర్భంలో మేము చేస్తామని హామీ ఇస్తారు. ఉద్యోగులని రకరకాల పేర్ల మీద ఇలా నోరు మూయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా
మరి ఉద్యోగ సంఘాలు మా నిరసనను తెలుపుతామని చెప్పారు కాబట్టి ఆ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఏ వర్గాలు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ప్రజాక్షేత్రంలో పోరాడితే వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు డెఫినెట్గా మేము వాళ్ళ పక్షాన ఉంటాం. అవసరమైతే వాళ్ళతో భుజం కలిపి పోరాడతాం. మా నాయకులు అసెంబ్లీలో మాట్లాడతారు, క్షేత్రస్థాయిలో మాట్లాడతారు, మండలాల్లో మాట్లాడతారు, అంతటా కూడా మాట్లాడతారు. కాబట్టి ఈ ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది, ప్రభుత్వ ఉద్యోగులు చాలా తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల మీద కింది స్థాయి నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి మా మీద కూడా నిన్న మొన్నటి నుంచి కూడా శ్రీనివాస్ గౌడ్ గారికి మాకు అందరికీ వందలాది ఫోన్లు చేసి, అన్నా మరి ఏం చేద్దాం, మరి 3 ఏళ్ళు అయిపోయింది, పిఆర్సీ లేదు, అది లేదు, ఏమీ లేదు, మరి మీరు చెప్పండి, మీరు ప్రభుత్వానికి నివేదించండి అని చెప్పి మా మీద కూడా ఒత్తిడి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ల మీద దృష్టి పెట్టాలి. పిఆర్సీ, డిఏలు, సిపిఎస్ విధానం, అట్లాగే మిగతా అంశాల మీద వెంటనే అసలు రిటైర్మెంట్ ఉద్యోగులదైతే మేము జనగామం పోయి అక్కడ మాట్లాడుతూ ఉంటే అందరూ ఇక అసలు రిటైర్ కావడం అంటే ఇక చావేనా అనే పరిస్థితి ఇలా దాపురిస్తూ ఉన్నది. ఒక హెల్త్ కార్డులు ఇవ్వరు, పెన్షనర్ బకాయిలు ఇవ్వరు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టాలని మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం ఏదైనా చెప్పిందంటే దానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టేటువంటి ప్రయత్నం, ఏది అడుగు దానికి ఒక కౌంటర్ చేసి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగులకు అది ఇచ్చినాం, 1వ తారీఖు వేతనాలు ఇచ్చినాం, ఇక తన్నుక సావండి అని చెప్పి ఇస్తుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు లేవు, ఉర్దూ గురుకులాల వేతనాలు, ఇంతకుముందే పెద్దలు చెప్పినటువంటి లిస్టు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతృప్తికరంగా ఈ రాష్ట్రంలో లేడు. కేసీఆర్ పరిపాలనలో 9.5 సంవత్సరాల పరిపాలనలో 1వ తారీఖు వేతనం రానందుకు మా మీద ఉద్యోగులు, మా ప్రభుత్వం మీద కరోనా వల్ల ఇవ్వనందుకు కొంత అసంతృప్తితో మాకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి మాట నిజం. కానీ 9.5 సంవత్సరాల పాలనలో 73% ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని, పెన్షన్ కూడా పర్సంటేజీలు పెంచడం. మేము పెన్షనర్ అయినా రిటైర్ అయిన తర్వాత తన వయసుకు తగ్గ అవసరాలు ఉంటాయని చెప్పి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పెంచింది కేసీఆర్. పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం, మాకు ఓటేయలేదనో, మా పక్షాలను నిలబడలేదనో, లేకుంటే మా మీద అసంతృప్తి ఉన్నారనో మేము ఉద్యోగులు నిందించడం లేదు. ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకుపోతారు, మాతో కలిసి పోరాడినరు. తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రేయింబవళ్ళు 1 దశాబ్ద కాలం తీవ్రమైనటువంటి పోరాటాలు చేసినాం. మరి ఇటువంటి పోరాటం చేసినటువంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యోగులు చేసేటువంటి ప్రతి పోరాటానికి, పెన్షనర్లు చేసేటువంటి ప్రతి పోరాటానికి మేము మద్దతుగా నిలబడతాం. థ్యాంక్ యూ.